సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన అల్లుడు కలిసి భారీ భూ కుంభకోణానికి తెరలేపారని తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో పేదలకు చెందాల్సిన భూములను అక్రమంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వారి అల్లుడు కలిసి భూ కబ్జాలు చేస్తున్నారని, ఇంత జరుగుతున్నా జిల్లా కలెక్టర్ గాని సంబంధిత అధికారులు గాని పట్టించుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు. కొంతమంది తెలుగుదేశం పార్టీలో చేరడంతో వారిని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. మంత్రి కాకాని చేసిన భూ కబ్జాలపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని, మేం అధికారంలోకి వస్తూనే అవినీతి అక్రమాలు చేసిన వారిపై తాట తీస్తారని సోమిరెడ్డి అన్నారు. భూ కుంభకోణం విచ్చలవిడైపోయింది. ల్యాండ్ స్కామ్. అగ్రికల్చర్ మినిస్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన ఆధ్వర్యంలో నేను పదే పదే చెప్తా వచ్చా. నేను 7,000 చిల్లర ఎకరాలు భూమి పనిచేశాను అని చెప్తుంటే, అయ్యా కలెక్టరేటు సమాచార చట్టం ప్రకారం 3,300 ఎకరాలే ఇస్తుంది, నువ్వు 7,000 ఎకరాలు పంచుంటే నిజాయితీగా ఆ మండల ఆఫీసుల్లో, మండల ఎంఆర్ఓ కార్యాలయాల్లో డిస్ప్లే చేయండి. ఏ ఊర్లో ఎవరికి ఏ సర్వే నెంబర్లో ఎంత విస్తీర్ణం ఇచ్చారో అక్కడ డిస్ప్లే చేయండి. వివరాలన్నీ 5 మండలాల్లో డిస్ప్లే చేయండి, నీకు నిజాయితీగా ఉంటే అని చెప్పాను. ఈ రోజుకి దానికి ధైర్యం చేయలేకపోతున్నాడు. కానీ కుంభకోణాలు మాత్రం జరిగిపోతున్నాయి. శాశ్వత భూ హక్కు మేము కల్పిస్తున్నామని చెప్పటం, ఆ భూములు వాళ్ళ చేత ముందుగా మాట్లాడేసేసుకోవటం, ఆ పేదోళ్ళ దగ్గర అవి తీసేసుకోవటం, 3 అణాలకి కొట్టేయటం. దాంట్లో ఊరికే ఒక జట్లకొండూరు 16 ఎకరాలు హైవే పక్కన ఉంది, హైవే నేషనల్ హైవే ఆనుకొని ఉంది. 16 ఎకరాలు వాళ్ళకి సంబంధించిన పేదోళ్ళు నా నెల్లూరులో తెలుగుదేశం ఆఫీసులోకి వచ్చి నా దగ్గర పార్టీలో చేరారు. చేరగానే వెంటనే వాళ్ళకి ఒక కాల్ వచ్చేసింది. ఏమనంటే, మీరు చేరితే మళ్ళీ దాన్ని పీఓటీలో పెట్టేస్తాము, లేదంటే మీరు చేరబాకండి, కొద్ది రోజులు ఆ రిజిస్ట్రేషన్ అయిపోద్ది అని కాకాని గోవర్ధన్ రెడ్డి అల్లుడు తరఫున ఒక మీడియేటర్ మాట్లాడింది. ఈరోజు ఆడియో మీకు వినిపిస్తా. ఇప్పుడు మీ ఊళ్ళో ఎవరు టీడీపీ పోయారంట, కొంతమంది వైఎస్ఆర్సీపీ ఆ కాలనీలో అటు ఇటుగా అది ఇష్యూ చిలికి గాలి వన్నాయి. ఆయన మినిస్టర్ గారికి పోయినట్టుంది. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, అందరూ వచ్చి అడిగితే మనం పెట్టించి చేయించాం దగ్గరుండి. ఇప్పుడు అటు ఇటు వాళ్ళు అటు ఇల్లు ఇటు గందరగోళం అయింది కాలనీ. దాన్ని ప్రొహిబిషన్ లిస్టులోనే బాధిస్తే పోలేదా అన్నట్టేదో వినికింది నాకు. సుధాకర్ అనే వ్యక్తికి కాకాని గోవర్ధన్ రెడ్డి అల్లుడు మీడియేటర్ ఫోన్ చేశాడు. నిన్న మీరు మంత్రి దగ్గరికి, చంద్రమోహన్ రెడ్డి దగ్గరికి పోయి పార్టీలో చేరారంట, చేరితే మళ్ళీ ప్రొహిబిషన్ లిస్టులో మీ పొలాలు 16 ఎకరాలు హైవేకి ఆనుకొని, హైవే ఫేసింగ్, ఎకరా 70-80 లక్షలు చేస్తుంది. అందుకని దాన్ని మళ్ళీ పీఓటీలో పెట్టిస్తాడు. మీరు కన్నా ఓపిక పడితే తిరిగి మళ్ళీ దాంట్లో అంతా ఉంది, మళ్ళీ నువ్వు మంత్రి దగ్గరికి పోతే కూల్ అయిపోద్ది, ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది, రిజిస్ట్రేషన్ చేసుకుంటాము. అది సారాంశం. దయచేసి నేను చెప్తున్నా జిల్లా కలెక్టర్ గారికి, ఒక్కసారి వీలైతే జిల్లా సర్వేపల్లి ప్రత్యేకంగా సమీక్ష చేసి ఈ 7,000 చిల్లర ఎకరాల గుట్టు బయట పెట్టాలా, ఎవరు తప్పు చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా. జిల్లా కలెక్టర్ గారికి నేను చెప్తుండా, దయచేసి ఎలక్షన్ కోడ్ వచ్చింది, వీళ్ళని చూసి, ఈ మంత్రులు, ఈ సన్యాసులను చూసి, ఈ దోపిడీదారులను చూసి మీరు భయపడాల్సిన అవసరం లే. చట్ట ప్రకారం పేదోళ్ళ ఆస్తులు కాపాడండి. రామదాస్ కంట్రీలో 60-70 కోట్లు కుంభకోణం, ఇక్కడ దాదాపు 16 ఎకరాల్లో 12-13 కోట్లు, 14 కోట్ల కుంభకోణం. ఏంటిది? పేదోళ్ళకి దక్కాల్సిన ఆస్తులు ఈ విధంగా చేసుకోవటం ఎంతవరకు న్యాయం అని అడుగుతుండా? గవర్నమెంట్ పొలాల్లో
మీరు గనులు దోపిడీ చేస్తే ఈ రోజుకి ఎవడో తెలియదు. వరదాపురంలో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వస్తే ఎవరినారు, అది కూడా గవర్నమెంట్ ల్యాండ్, రెవెన్యూ ల్యాండ్, మొగళ్ళూరు రెవెన్యూ ల్యాండ్, మరుపూరు రెవెన్యూ ల్యాండ్. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమైపోయిందో మాకు అర్థం కావటంలే. వెంటనే యాక్షన్ తీసుకోండి, లేకపోతే మా గవర్నమెంట్ వస్తుంది, సిట్ వేయిస్తా, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఇస్తా, కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ నుంచి ఆర్డర్స్ ఇప్పించి మంచి ఆఫీసర్లు వేస్తాం, తాట తీస్తాం, ఈ కీక పెరికిస్తాం. ఎవడు కింద నుంచి ఎవడెవడు కింద స్థాయిలో ఎవరు ఇన్వాల్వ్ అయినారో ఆ పై వరకు, ఈవెన్ ఐఏఎస్ ఐపీఎస్ ఎవరున్నా స్పేర్ చేసే ప్రసక్తిలా మాకు కడుపు మండిపోతుంది. మా 40 ఏళ్ల జీవితంలో ఇటువంటి భారీ దోపిడీ కార్యక్రమాలు, పేదల్ని దోపిడీ చేసే కార్యక్రమాలని మేము చూడలే.